డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఆగండి. పదండి. హలో, ఎస్. హలో అమ్మర్, ఎప్పుడు వచ్చావా బొమ్మ నుంచి? రాధా, ఇక్కడ ఉంగరం ఉండాలి. ఏమైంది? కనిపించడం లేదు. కదే కనిపించడం లేదేంటి? నేను చూస్తాను. చూడు, టీచర్ తీసుకొస్తాను. ఇదిగో, ఇదేనా? ఇదే. పోయిందేమోనని కంగారు పడ్డాను. దొరికిందిలే. రా బాబు, ఈ ఉంగరం నువ్వు పుట్టక మునిపే కొన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకేమో నా కోసం, నా కోడల కోసం. నువ్వే పెట్టు బాబు. అంత మోజు పెట్టుకున్నా, నువ్వే పెట్టుకో. అంతేనా? థ్యాంక్స్ చెప్పే పని లేదా? కమాన్. పిన్ని కూడా తల్లి లాంటిది. నమస్కరించు బాబు. Well, that this business. అంకుల్, చాక్లెట్ తింటారా? వద్దు బాబు, థ్యాంక్ యూ. అంకుల్, ఓసారి నాకు కుర్చీ తిప్పుతారా? ఓ, What a polite businessman is this fellow. Well, that this business. అంకుల్, మీకు బిజినెస్ స్పెల్లింగ్ తెలుసా? ఓ, అయితే డాడీ ఈ అంకుల్ నాతో స్కూల్ కి తీసుకెళ్ళచ్చా? ఎందుకు బాబు? మా టీచర్ చెప్పేవన్నీ నేను చక్కగా రాసి పెట్టడానికి. రాధా, నువ్వు కూడా రావే. నేను ఎందుకు లేకయ్యా, మీరు వెళ్ళరండి. ఇంట్లో కూడా ఎవరు లేరు. సరే, నీ ఇష్టం. తొందరగా వచ్చేస్తానే. హలో, శ్రీకాంత్ హియర్. నేనండి. చిన్న బాగున్నాడా? ఇదేవో ఇక్కడే ఉన్నాడు. ఆఫీస్ మొత్తం ఏకం చేసేస్తున్నాడు. చిన్నని మాట్లాడమనండి. ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. అక్కయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. చిన్నకి ఇవ్వండి ఫోన్. ఎవరు డాడీ? మమ్మీయా? మమ్మీతో నేను మాట్లాడతాను డాడీ. అలాగే బాబు మాట్లాడు. మమ్మీ, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ. చిన్న, అసలు అల్లరి కూడా చేయను మమ్మీ. చాక్లెట్లు కూడా అడగను మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. బాబు చిన్న. మమ్మీ ప్లీజ్. మమ్మీ చెప్పు మమ్మీ, రమ్మని చెప్పు మమ్మీ. మాట్లాడు మమ్మీ. రాధా, హే, ఏడుస్తున్నావా? పిచ్చిదానా? అది కాదు రాధా, నేను చెప్పేది విను. రాధా ప్లీజ్. పోనీ చిన్న ఒకసారి ఇంటికి తీసుకురామంటావా? వద్దండి, చిన్నాని ఇక్కడికి తీసుకురాకండి. పొరపాటు నక్కయ్య వచ్చేస్తే. అందుకని నేనే ఆఫీస్కి వస్తాను. నువ్వా? అది కాదు, నువ్వు అలాగే వచ్చేస్తే నేను చీర మార్చుకొని వస్తానండి. చూడరా, నీ పెళ్ళానికి ఏమేమి చీరలు కావాలో సెలెక్ట్ చేయి. నాకేమవసరమ్మా, నీ కోళ్ళకి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కానీ. నా కోడలకేమిరా, ఈ షాప్ లో ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అయితే ఇంకేం సెలక్షన్ పాయింట్ ఉంది. ఈ షాప్ లో ఉన్న చీరలను కొనిస్తే సరే. చూడండి, మీ షాప్ లో ఉన్న మంచి చీరలను వేయండి. మేడం, గంట నుంచి చీరలు చూస్తున్నారు, ఒక్క చీర సెలెక్ట్ చేయలేదు.
ఇలా అయితే మరి మా బిజినెస్ ఎలా ఏముంది, షాప్ మూసేసుకోవాల్సిందే. త్వరగా సెలెక్ట్ చేయండి. అమ్మా, లలిత వెంటనే హాస్టల్కి వెళ్ళారట. నేను డ్రాప్ చేస్తానా? మరి నువ్వే వెళ్తావు? నేను వెళ్తానులే, మీరు వెళ్ళండి. రైట్ టాక్సీ. వస్తాను అత్తయ్య. నువ్వు టాక్సీలో వెళ్ళు. ఓకే, అలాగే. జాగ్రత్త. రమయ్య, చిన్నమ్మ గారు బయటకు వెళ్ళారా? చిన్నమ్మ గారు అక్కయ్య, షాపింగ్ అయిపోయిందా? రాధా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటికి వెళ్ళలేదు? నేను ఎక్కడికి వెళ్తాను అక్కయ్య. మరి ఇందాక నేను చూసింది ఎవరిని? టాక్సీలో అచ్చు నీలాగే. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో, బాగా అలసిపోయావు. హలో, ఏంటి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? అక్కయ్య వచ్చేసిందండి. అక్కయ్య ఇక్కడే ఉంది. ఎవరు? నీ బావగారా? నేను మాట్లాడతాను. మమ్మీతో నేను మాట్లాడతాను. మమ్మీ మమ్మీ వస్తానన్నావుగా, ఎందుకు రాలేదు? ఇక్కడ నేను ఉండలేను మమ్మీ, నిన్ను చూడాలని మమ్మీ. మమ్మీ హలో మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏంటిది? ఫోన్ కట్ అయినట్టుంది. ఏ వినిపించట్లేదు డాడీ. ఫోన్ పెట్టేసి ఉంటుంది బాబు. బాబు అన్న తప్పదు, చూడు. కమా కమా. చూడండి, ఈ బాబు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసుకోవచ్చా? ఏమంటే ఈ బాబుని గురించి లలిత 2-3 రోజులుగా క్లాసులకు అటెండ్ అవటం లేదు. అయినా ఈ బాబు ఇక్కడ ఎందుకున్నట్టు? సారీ మేడం, వీళ్ళమ్మ ఆరోగ్యం ఏమంత బాగోలేదు. కొంచెం ఆందోళనకరంగానే ఉంది. కొన్నాళ్ల పాటు వీడి తల్లికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఐ సీ. ఒక వారం రోజుల్లో వేరే ఏదైనా ఏర్పాటు తప్పకుండా చూసుకుంటాను. సరే, అందాక వీడినంతా ప్లీజ్ మన్నించండి. నేను కన్నానండి ఈ 16 మంది ఆడపిల్లల్ని. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, నోములు, వ్రతాలు, మనవలు, మనవరాళ్ళు. ఓ అబ్బో, ఎందుకు అడుగుతారులేండి. మా నియోజకవర్గం అంతా నా బలగమే అనుకోండి. రేపో మాపో రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మీరు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. అయితే మీ బాబు కూడా మా నియోజకవర్గంలో చేర్చేసుకుంటాం. దా బాబు దా. సెలవు. దండాలి బాబు. ఏం రామయ్య, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పెద్దమ్మ గారు బాగైపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసారు బాబు. అమ్మా, ఇది నిజమా అమ్మా? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ చేత నాన్నని పిలిపించుకునే అదృష్టం నాకు కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అవునమ్మా, నువ్వు బాగుపడి ఇంటికి వచ్చావన్న విషయం కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదమ్మా. నేనే ఊరికొద్దాం అనుకున్నాను నాన్న. మీరు బాగున్నారు నాన్న? మాకేళ్ళమ్మా, మేం బాగానే ఉన్నాం. కానీ నువ్వు అలా అయినప్పటి నుంచి అస్తమానం నీ ఆలోచనమ్మా. డాక్టర్లేమో నీ ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం లేదన్నారు. అందుకని ఈ ఇంటిని నిలబెట్టడం కోసం రాధను. అదే మాంగారు, మీరు రాధని ఇంటికి పంపించారు. మీరు అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండా రాధ ఇంటిని నిలబెట్టింది. రాధ ఇంటి నిలబెట్టింది బాబు, నిజమే. కానీ ఇప్పుడు అది నిలబెట్టడం ఎలాగో. అదేంటి మాంగారు, మీరు కూడా అలా అంటారేంటి? శారద వచ్చింది కదా అని రాధను వదిలేస్తామా? 14 సంవత్సరాలుగా ఇంటి బాధ్యతని మోసిన నా చెల్లిని నేను ఇంటికి రాగానే పంపించేటంతటి పాషాణ హృదయం కాదు నాన్న నాది. అది కాదు బాబు. నేను ఎప్పుడొచ్చా? నీ ఆరోగ్యం బాగుందా? బీపీ తగ్గిందా? వీడి కోసమేనమ్మా నేనంత తాపత్రయపడింది. అప్పటికి వీడు పసికందు, వీడిని చూసుకునే దిక్కు లేదు.
ఇటు చూస్తే అల్లుడు గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండెలు పిండేసినట్టుగా ఉండేది. ఆ స్థితిలో బాగా ఆలోచించి రాధని ఇక్కడే ఉంచి మీరు చాలా మంచి పని చేశారు నాన్న. ఏం చేశాను, ఎందుకు చేశాను ఆ భగవంతుడికి తెలుసు. రాధేదమ్మా పైనుంది, రెండు వెళ్ళా. నువ్వెందుకు శారదా మెట్లెక్కకూడదని డాక్టర్ గారు చెప్పలా? బాబు నువ్వు తీసుకెళ్తా తాతగారిని. అలాగేనా? రండి తాత. రాధా, ఏమిటమ్మా, ఏమిటిది? ఏం లేదు నాన్న, ఏం లేదు, చెప్తాను రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. రాధమ్మ గారు, అమ్మా రాధమ్మ గారు. శాస్త్రి గారు, మీరు అమ్మా మీరు అంతా తర్వాత చెప్తాను. అక్కయ్యకి నైవే ఇంటికి వచ్చేసింది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం అది ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటున్నారు? ఏం లేదు అక్కయ్య, నీకు బాగైపోయింది. సాగర్కి పెళ్లి సంబంధం కుదిరింది, అంతా బాగుంది కదా. అందుకే ఈ ఏడు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని నేనే శాస్త్రి గారిని పిలిపించాను. అవునమ్మా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ అన్ని విధాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు చేయించాలి శాస్త్రి గారు? రేపే కార్తీక పౌర్ణమి, చాలా ప్రశస్తమైన రోజు. అలాగే చేద్దానండి. రాధా, వ్రతానికి ఏమేమి కాలో కొంచెం చూడమ్మా. అలాగే అక్కయ్య. రాధ బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నావా? అవునండి, ఆ దేవుడి విషయంలో కూడా అబద్ధం వాడలేనండి. గత 14 ఏళ్లుగా ఈ ఇంట చేసే వ్రతం కేవలం నా గురించి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరి రేపు వ్రతానికి వచ్చిన వాళ్ళు నేను ఇలా చూసి ఏమిటిదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పీటల మీద కూర్చున్న శారదను చూసి ఎవరి ఇప్పుడు అని అడిగితే ఏం చెప్తావు? మీరు బ్రతికుండగానే మీ ఆవిడ బట్టి తుడిచేశారంటే నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు రాధ, చెప్పు. ఏమండి, ఏవైనా సరే దేవుడు పూజ ఆపకూడదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చేసుకోలేని ఆ వ్రతం నా కారణంగా ఆపి నేను ఆ పాపాన్ని మూటకట్టుకోలేనండి. ఆల్ రైట్, అయితే ఈ నిజం తెలిసిన వాళ్ళని మాత్రమే రేపు మనం వ్రతానికి. కాంపోజిషన్ రాయమంటే ఇంపోజిషన్ రాసావిటి? మమ్మీ 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 అని ఇన్ని మమ్మీలు రాసావిట్రా? ఇన్ని మమ్మీలు రాశాను కదండి, ఒక్క మమ్మీని చూపించండి. నాకు మా మమ్మీని చూడాలనుంది. మీరు మంచి వాడిలాగా ఉన్నారు. చూడు, ప్లీజ్. రేపు మీ మమ్మీని చూపిస్తాను గానీ ఇవాళ కాంపోజిషన్ రాసి రాయను. నీ బిస్కెట్లు తిను. నాకొద్దు. సరే పోయి పడుకో. రాయను, తినను, పడుకోను. మా మమ్మీ కావాలి. చూడు, నువ్వు చాలా మంచివాడు. అరే ఏమిటి ఒళ్ళులా కాలిపోతుంది? జ్వరం వచ్చిందా? రే బాబు, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళిరారా, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. కావాలంటే మీరు వెళ్ళండి. సరే నేను వెళ్ళొస్తా గానీ ఇదిగో నువ్వు ఈ బిస్కెట్లు తింటూ ఇక్కడే కూర్చో. ఇప్పుడు వచ్చేస్తాను, ఇక్కడ ఉండు. కలికి కులకరా అరే ఎదుడు ఎక్కడ బాబు? కారు వెనక్కి తిప్పు. కారు త్వరగా పోనివ్వు. ఆ రోజు మీ ఇద్దరిని ఒప్పించి బలవంతంగా నేను చేసిన పెళ్లి ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని నేను ఊహించలేదు. ఇందరూ ఇన్ని విధాల బాధపడడానికి కారణం నేనే. బాధపడకండి మామగారు, విధివ్రాతను ఎవరు తప్పించగలరు? అసలు శారదకు అలా మతిపోతుంది అనుకున్నావా? రాధాని నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? మతిపోయిన శారద మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తుంది అనుకున్నావా? అమ్మ తిరిగి వచ్చిందని ఆనందం కన్నా పిన్నిలా అయిపోయిందని ఆవేదన ఎక్కువైంది. అమ్మ రాకపోయినా బాగుండేది. అవును పిన్ని, ఎన్నాళ్ళు ఈ ఘోరాన్ని చూస్తూ భరించమంటాం. అమ్మతో నిజం చెప్పేస్తాను. సాగర్, ఏమిట్రా మాటలు? తెలిసే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. కట్టుకున్న భర్త కళ్ళ ముందే నుతురు పుట్టి చెరిపేసుకునే విధవరాల్లా నటించాలంటే ఒక స్త్రీ మనసు ఎంత కుమిలిపోతుందో తెలిసి మాట్లాడుతున్నాను. తాళి కట్టిన భార్య తన కళ్ళ ముందే ముకుడు చచ్చిందల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ భరించాల్సిన కర్మ పట్టిన ఆ భర్త మనసు ఎంత తలడిల్లిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. తల్లి తండ్రి ఉన్న వాళ్ళని చూడాలనే ఆశ తప్ప
చూసే అవకాశం లేని ఒక చంటి కుర్రాడు మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో తెలిసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? తొందరపడికి ఏం చేయమంటావు? ఇంకా ఎంతకాలం చిన్న నా స్థితిలో ఉంచమంటావు? ఎవరా చిన్నగాడు? ఎవరా చిన్నగాడు? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? అసలు ఏం జరుగుతుంది? రాధా, మాట్లాడు. నాన్న, నాన్న మీరేనే చెప్పండి. ఏమండి? అసలు 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 ఎవరు మాట్లాడరే? నేను చెప్తానమ్మా. సాగర్, నువ్వు ఉండు. రాధా, చెప్పరా, చెప్పు. నా పేగు తెంచు పుట్టిన నీకు నా గుండె లోతులో గల బాధను అర్థం చేసుకునే శక్తి ఉంది. చెప్పరా, చెప్పు. మీరందరూ ఎందుకు ఇలా దోషుల్లా దొంగల్లా నా ఎదుటి మాట్లాడడం లేదు? ఏమిటి నీ శబ్దం? సాగర్, 14 సంవత్సరాల తర్వాత తల్లి తిరిగి వచ్చిందన్న ఆనందం ఏనాడు నీలో కనిపించలేదు. శోభనం గదిలో కూడా నన్ను వదిలి ఉండలేదని పోట్లాడిన చెల్లి ఇన్నేళ్ల తర్వాత నేను వస్తే కనీసం కనీసం మాట్లాడానో లేదు. ఇన్నేళ్ల తర్వాత కూతురికి దూరమైన తండ్రిలో కనిపించే ఆనందంతో పాటు ఏదో తెలియని బాధ, ఆవేదన కనిపిస్తున్నాయి మీ కళ్ళలో. అనురాగం, ఆత్మీయతకు మారు పేరే నా భర్తని పొంగిపోయింది. నేను నీకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తే నీ కళ్ళల్లో అనురాగం, ఆత్మీయతలకు బదులు ఏదో అర్థం కాని కంగారు, పొరపాటు జరిగిందన్న భావం. అసలు అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. చిన్న చిన్న, నీ పేరు చిన్న? అవును. నీకు పిచ్చి తగ్గిందా పెద్దమ్మా? పెద్దమ్మా? నేను నీకు పెద్దమ్మనా? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మీ మమ్మీ ఎవరు? అదిగో. మరి మీ డాడీ? ఇదిగో. డాడీ ఇది నిజమా? నిజమే శారద, నేను రాధను పెళ్లి చేసుకున్నాను. అవునమ్మా, దానికి కారణం నేను. అసలు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు. కానీ అప్పట్లో నీ ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఇటు చూస్తే రాధ జీవితం ఇలా అయిపోయింది, అటు చూస్తే తల్లి లేని బిడ్డతో అల్లుడు గారు పడే అవస్థ. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే సరైన పరిష్కారం నాకు తోచింది. నేనే బలవంత పెట్టి చేశాను. అవునమ్మా, మమతానురాగాలకు మరో రూపంగా ఇన్నేళ్లు ఎంతో అపురూపంగా నన్ను పెంచి పెంచేసింది పిన్ని. హలో డాక్టర్ అంకుల్, నేను సాగర్ని మాట్లాడుతున్నాను. అమ్మ ఏమిటో వెరీ చూపులు చూస్తుంది, ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు. మా అందరికీ ఏదో భయంగా ఉంది. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరి రావాలి. నువ్వు నా కాపురంలో నిప్పులు పోసావే, నా కాపురంలో నిప్పులు పోసావు. నేనే తీసుకుంటాను. నాకు తెలీదా? నాకు తెలీదా? తలుపు తీసుకుంటాను. నేనే తీసుకుంటాను. నేనే, నాకు తెలుసు.
ఏంటి అలా చూస్తావు? నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివే. నీకు తెలియదా నువ్వు పిచ్చిదానివని? నేను పిచ్చిదానా? నేను పిచ్చిదానా? నీకేం తెలిసే? నిన్నేం చేస్తాను చూడవే. నేనేం చేస్తాను? చచ్చిపోయింది, చచ్చిపోయింది. అది పిచ్చిదండి. దానికి ఏం తెలీదు. ఇంట్లో ఇంట్లో అది ఉండటం ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ ప్లీజ్ కమ్. మీరు ఇక్కడే ఉండండి. నువ్వు మంచిదాన్ని కదమ్మా, వెళ్ళిపోమా ఇంట్లోంచి, వెళ్ళిపోమ్మా. ఎవరికి ఇష్టం లేదు మనం ఇక్కడ ఉండటం. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. నువ్వు మంచిదాన్ని కదమ్మా, నా మాట వింటావు కదమ్మా. పిచ్చిపడ్డ నా మాట వింటుందండి. నీకు ఇంకేం కష్టం ఉండదు, అందరూ సంతోషంగా ఉండొచ్చు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎవరికి ఏ కష్టం కలిగించుకున్నా వెళ్ళిపోతుందండి. ముందుకు చోటు తప్పేస్తారు. ఆగవా? ఆగు కదా. నిన్ను చావరా. నిన్ను చంపేస్తాను. రావద్దు, రావద్దు. వీటితో కాదు, దీంతో చంపండి. చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. దీంతో చంపండి. ఆగు. రావద్దు, రావద్దు. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. మీకు అసలు పిచ్చి లేదు. కాదు. మీరందరినీ మోసం చేస్తున్నారు. లేదు, మీరు పిచ్చి నటిస్తున్నారు. లేదు. నీ పిచ్చిదాన్ని, నీ పిచ్చిదాన్ని. ఏ పిచ్చిది ఇలా అనదు. మీరు పిచ్చివారు కారని ఇప్పుడు అందరూ చెప్పేస్తారు. నన్ను పిచ్చిదానిలాగే ఇంట్లోంచి వెళ్ళిపోనివ్వండి. దయచేసి నాకు ఈ సహాయం చేయండి డాక్టర్ గారు, ప్లీజ్. ఎవరి కోసం అమ్మాయి నటన? నా చెల్లెల కోసం, దాని సుఖం కోసం, దాని సంతోషం కోసం. ఈ లోకంలో ఏ ఆడది చేయలేని త్యాగం నా రాధ నా కోసం చేసింది. 14 సంవత్సరాలుగా ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో ఎన్నో అనుబంధాలు పెంచుకున్న రాధ నేను బాగా ఇంటికి రాగానే నా కోసం అవన్నీ వదులుకొని తను ఒంటరిగా మిగిలిపోయింది. ఈ పిచ్చక జీవితం వెన్నెలమయం చేయాలని తన బ్రతుకుని చీకట్లోకి నెట్టేసుకుంది. దానికోసం నేనేమైనా చేయాలి డాక్టర్, దానికోసం ఏమైనా చెయ్యాలి. మీరు ఇలా పిచ్చి నటించడం చాలా అవసరం డాక్టర్. ఆత్మహత్య చేసుకునేంత పిరిగిదాన్ని కాదు నేను. నేను ఇక్కడే ఉంటే రాదు వెళ్ళిపోతుంది. ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండటం అది జరగని పని. ఏ ఆడది భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోలేదు. జీవితంలో 14 సంవత్సరాలు నాకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోయా డాక్టర్. ఇప్పుడు దానికోసం పరిగెట్టిన అందుకునే స్థితిలో లేను నేను. అందుకని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీ నిర్ణయం మరింకేం చెప్పకండి డాక్టర్. డాక్టర్, నాకు పునర్జన్మనిచ్చిన మీరు దయచేసి నాకు ఈ సహాయం చేయండి. మిగిలిన నా జీవితాన్ని మీ హాస్పిటల్లోనే ఏ ఆయాగానో గడిపేస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. కాదనకండి, కాదనకండి డాక్టర్, దయచేసి కాదనకండి. మీ నిర్ణయం తప్పో ఒప్పో మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. బాయ్స్,
నాన్నగారు నాన్నగారు మీరే రాపండి అక్కయ్య చావండి హాయిగా ఉండండి అంటే శారదకి సారీ మిస్టర్ శ్రీకాంత్, నేను శతవిధాలా ప్రయత్నించాను. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయలేకపోయాను. విధి ఇచ్చిన తీర్పును మన్నించి ఆమెను అలా వదిలేయటమే మనం చేయగలిగింది. పోనీ ఆఖరి ప్రయత్నం ఏదైనా చేస్తే? ఈ పరిస్థితుల్లో ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ప్లీజ్. ఆల్ రైట్. ఏమండి బాబు పదండి వెళ్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.